హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టేల్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇవానికి యూఎస్లో ఫస్ట్ వ్యాక్సినేషన్ అనమాట. సో మాకు కూడా కొంచెం ఏంటంటే ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటంటే కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ వ్యాక్సిన్ లాస్ట్ వ్యాక్సినేషన్ వేయించింది బిఫోర్ 1 year, తర్వాత ఏమీ వేయించలేదు, ఏమీ ఉండవు అనుకుంటా. మళ్ళీ 1.5 yearకి ఉంటుంది. సో ఇప్పుడైతే కొంచెం అన్నీ తెలిసిపోతాయి కదా వాళ్ళకి, డాక్టర్స్ చూస్తేనే భయపడిపోతాడు. సో ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. అండ్ ఇదిగో అనగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఏం చెప్పినా వినేస్తాడు. సాక్స్ తెచ్చుకోమంటే తెచ్చేసుకున్నాడు. సాక్స్ వేసి వాడు రెడీ చేసేసి ఇంకా నేను వీడికి ఫైనల్ బ్యాగ్ చెక్ చేస్తాను అనమాట. డైపర్స్ ఒక ఎక్స్ట్రా పేరు పెట్టుకుంటాను, అండ్ మిల్క్ బాటిల్, అండ్ దెన్ ఈ డాక్యుమెంట్స్ మెయిన్ హాస్పిటల్కి వెళ్తున్నాం కదా. సో ఇదిగో వీడైతే రెడీ అయిపోయాడు, మాకన్నా ముందే వెళ్ళిపోయి లిఫ్ట్ నొక్కేస్తున్నాడు అనమాట. వెళ్తున్నప్పుడు అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నాడు, ఎగ్జైట్తో వెళ్తున్నాడు. వచ్చినప్పుడు ఎలా ఉంటుందో. అండ్ ఈరోజు యాక్చువల్ హాస్పిటల్కి మేము ఒక 10 minutes లేట్గా వెళ్ళాము, అనుకోకుండా లేట్ అయిపోయింది. అప్పటికే హాస్పిటల్ వాళ్ళు కాల్ చేశారు మీరు వస్తున్నారా లేదా అని. మా హస్బెండ్ చెప్పారు మేము వస్తున్నాం ఒక 10 minutesలో అని. అండ్ ఇది వచ్చేసి పీడియాట్రిక్ ఫ్లోర్ అనమాట. సో అందుకే కొంచెం కలర్ఫుల్గా పిల్లల కోసం అనేసి ఇలాగా కలర్ఫుల్గా చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఇంకా వాడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నిద్రపోయాడు, ఇప్పుడు నిద్రపోయాడు. పాపం కొంచెం కష్టమైంది వాడు హైట్ వెయిట్ చూడడానికి. అండ్ ఇలా మనకు ఒక రూమ్ ఇస్తారు. ఆ రూమ్లో ఏంటంటే డాక్టర్ వచ్చి మనం చెక్ చేస్తారనమాట. బట్ ఈరోజు వ్యాక్సినేషన్ ఉంది కదా, సో నర్స్ వచ్చి డ్రెస్ అయితే చేంజ్ చేయమంది. సో ఈ గౌన్లో వాడు కొంచెం క్యూట్గా ఉన్నాడు, కొంచెం కామెడీగా కూడా అనిపించింది అనమాట. అండ్ ఆ ప్యాంట్ తీసాం కదా, వాళ్ళ నాన్న అడుగుతున్నాడు అనమాట, డాడీ ఆ ప్యాంట్ అని. సర్లే అటు ఇటు వాకింగ్ చేయనేసి డైవర్ట్ అవుతాడనేసి వాకింగ్ చేయమంటే అటు ఇటు వెళ్తున్నాడు అనమాట. అండ్ అనుకోకుండా వాడి సాక్స్ కలర్ వాడి గౌన్ ఒకటే అయిపోయింది. అమ్మాయిలాగా బాగా క్యూట్గా అనిపించాడు. ఎలా వెయిట్ చేస్తుంటే డాక్టర్ వచ్చి అన్నీ చెక్ చేశారనమాట. జనరల్ చెకప్ చేసి అంతా బాగానే ఉంది, ఈరోజు మన వ్యాక్సిన్ వేయచ్చు అనేసి వ్యాక్సిన్ అయితే వేసారు. నర్స్ వచ్చేసింది. అండ్ వెళ్ళిపోయే ముందు ఏంటంటే ఇలాగా ఒక బ్యూటిఫుల్ చిన్న బుక్ ఇచ్చారు. బుక్స్ అయితే మా బాబుకి బాగానే వస్తున్నాయి, వాడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట, బుక్స్ ఇంట్రెస్ట్తో చూస్తాడు. అండ్ వెళ్ళిపోయే ముందు ఇలా అక్వేరియం ఉంటే వాడిని కొంచెం డైవర్ట్ చేస్తున్నాం, బికాజ్ ఇంజెక్షన్ చేశారు కదా, నొప్పి తగ్గుతుందనేసి. అండ్ ఇంకైతే ఇంటికి వచ్చేసాము. వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది, ఇంటికి తీసుకొచ్చేసాము. వాడు పడుకున్నాడు, దారిలోనే బస్సులో నిద్రపోయాడు అనమాట. కొంచెం టెన్షన్ పడ్డామంటే ఎలా ఉంటుంది ఇక్కడ మనకు తెలియదు కదా, సో మనల్ని ఉండనిస్తారు లేదా అని. సో మనం చేయి పట్టుకోమన్నారు. నర్స్ వచ్చేసి కాలు పట్టుకుని బాగానే చేస్తారు ఇంజెక్షన్. కొంచెం ఏడ్చాడు, ఒక 2 minutes ఏడ్చాడు, తర్వాత అంతా సెట్ అయిపోయాడు. యాక్చువల్లీ ఇది మా ఆయనకి ఫస్ట్ అనమాట. ఇప్పటివరకు వాడు వ్యాక్సిన్ చేయించినప్పుడు ఎప్పుడు లేరు. అండ్ నేను కూడా ఇండియాలో మ్యాక్సిమం మా అమ్మ నాన్న తీసుకెళ్ళేవారు. నేను ఒక టూ వ్యాక్సిన్స్కి అంతా వెళ్ళినట్టున్నాను, మిగతాదంతా మా అమ్మ నాన్న చూసుకునేవారు. బట్ అది ఈరోజు వేయించింది అంటే 18 months వ్యాక్సిన్, హెపటైటిస్ A అన్నమాట. అండ్ డాక్టర్ చెప్పారు దీనివల్ల జ్వరం ఏమీ రాదు, ఒకవేళ వచ్చినా కూడా మీరు ఐబుప్రోఫెన్ అవన్నీ వేయచ్చు అని అన్నారు. నేనైతే అవేమీ తీసుకోలేదు, బికాజ్ ఇండియా నుంచి తెచ్చిన డోలో అవన్నీ పారాసెటమాల్ ఉన్నాయి. సో ఒకవేళ ఫీవర్ వస్తే అవన్నీ వేద్దాంలే అనేసి నేను ఏమీ తెచ్చుకోలేదు. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే మళ్ళీ వాడికి 2 years వచ్చే వరకు, అంటే 6 months వరకు మళ్ళీ ఇంకా ఎటువంటి వ్యాక్సినేషన్స్ లేవు. అండ్ మళ్ళీ మనం అపాయింట్మెంట్స్ కూడా లేవు. ఒకవేళ బాగోకపోతే ఏమన్నా అయితే అపాయింట్మెంట్ తీసుకుని రమ్మన్నారు, కానీ సో ఇంకే షెడ్యూల్ చేయలేదన్నమాట. అండ్ వ్యాక్సినేషన్కి అనేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఇలాగా ఏ వ్యాక్సిన్ వేసారో ఏంటి అనేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ సమ్మరీ విజిట్, సో వెయిట్ ఎంత ఉన్నాడు ఏంటి అనేసి. మా అమ్మ మెయిన్గా మేము యాక్చువల్లీ ఫుడ్ కన్సర్న్ ఉంది, ఇప్పుడు కొంచెం తినడం తగ్గించాడు అనమాట, సరిగ్గా తినట్లేదు. అది చెప్తే మా అమ్మ ఉండి ఇప్పుడు ఈ ఏజ్లో జనరల్లీ పిల్లలు సరిగ్గా తినరు, వాళ్ళు ఎక్కువ పిక్కీ ఈటర్స్ అయిపోతారంటే అన్నీ తినరు, కొన్ని తింటారు. సో మీరు దానికోసం పెద్ద వరి అవ్వదు, వెయిట్ అంతా బాగానే ఉన్నాడు. సో ఇప్పుడు ఎక్కువ వెయిట్ కూడా పెరగరు అనమాట, సో మీరు దానికోసం వరి అవ్వదని. అండ్ ఒకటి ఏంటంటే నేను బాటిల్ ఫీడింగ్ ఇస్తున్నాను వాడికి, అది మాత్రం కొంచెం మానడానికి ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. అదొక్కటి మానిపిస్తే మీకు ఇంకొంచెం బెటర్ అని చెప్పారు. అండ్ ఇక్కడ ఏంటంటే 1 yearకి ఎన్ఎంఏ టెస్ట్ చేపిస్తాను, బ్లడ్ టెస్ట్, అంటే బ్లడ్ ఎలా ఉంది, ఐరన్ డెఫిషియన్సీ ఎలా ఉంది అనేసి. అది ఇప్పుడు చేపిద్దామా లేదంటే మీరు 2 years వరకు వెయిట్ చేస్తారా అంటే మేము 2 years వరకు వెయిట్ చేస్తామన్నాము. సో ఎందుకంటే పాలు తాగుతున్నాడు కదా, సో ఐరన్ కొంచెం తగ్గుతుంది, ఐరన్ లెవెల్. సో చేపిస్తే బెటర్, బట్ ఇట్స్ అప్ టు యూ అన్నారు. మేము ఇంకా 2 years వచ్చాక చేపిద్దామన్నాం అనమాట. సో ఇంకా నెక్స్ట్ వరకు 2 years వరకు అపాయింట్మెంట్స్ ఏం లేవు. అండ్ ఆఫ్టర్ విజిట్ సమ్మరీ వాడు వెయిట్ అంతా చెప్పేసి ఇదంతా చేశారు. అండ్ మైల్ స్టోన్స్, నేను 18 months మైల్ స్టోన్స్ ఏంటి అనేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుందేమో అని. సో 18 monthsకి ఏంటంటే ఈ ఏజ్లో పిల్లలు ఎక్కువ నో చెప్తారంట, మనం ఏం చేయమన్నా నో అని చెప్తారంట. అండ్ తర్వాత మనం చేయమన్నది చాలా త్వరగా చేయరు, ఇప్పుడు అది చేయి ఇది చేయండి చేయరంట.
అండ్ యువర్ చైల్డ్ ఈజ్ లర్నింగ్ హౌ టు మేక్ డెసిషన్స్ అండ్ హౌ ఫార్ ద లిమిట్స్ కెన్ పుష్. సో ఈ ఏజ్లో పిల్లలు వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు ఓన్గా తీసుకోవడానికి ట్రై చేస్తారంట. సో మనం ఏం చేయాలంటే వాళ్ళు ఏమైనా మంచిగా చేస్తే వీ హ్యావ్ టు అప్రిషియేట్. వాళ్ళు ఒక పని చేస్తే వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ ఎంకరేజ్ దెమ్ అని ఉంది. అండ్ నెక్స్ట్ మెంటల్ ఫిజికల్ డెవలప్మెంట్స్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే బాల్ ఇసరడము, తర్వాత పరిగెట్టడం, నడవడం కాదు పరిగెట్టడం చేయాలి. అండ్ తర్వాత వాళ్ళు మనం చెప్పే స్టోరీస్ వింటారంట అండ్ పిక్చర్స్ చూస్తారు. తర్వాత ఇప్పుడు స్పూన్ తినగలరు, కప్తో తాగగలరు. ఇవన్నీ అయితే 18 months మైల్ స్టోన్స్. అండ్ తర్వాత కొన్ని టిప్స్ ఇచ్చారు, లైక్ చైల్డ్ సేఫ్టీ. ఇల్లుని ఇక్కడ యూజువల్లీ చెప్పాను కదా, ఫైర్ అలారమ్స్ ఉంటాయి. సో బ్యాటరీస్ వేసుకోండి అండ్ సాకెట్స్ని కవర్ చేయండి. ఒకవేళ బై మిస్టేక్ ఇప్పుడు పాయిజన్ ఏమైనా ఉంటే తాగేస్తే సో వాళ్ళ నెంబర్స్ అవన్నీ ఇచ్చారనమాట. గన్స్ ఉంటే లాక్స్ చేసేయండి అనేసి. అండ్ ఒక పేరెంటింగ్ టిప్స్ ఇచ్చారు. పేరెంటింగ్ ఏంటంటే ట్రై టు రీడ్ యువర్ చైల్డ్ ఎవ్రీడే. సో మీ పిల్లలకి ప్రతిరోజు ఏదో ఒక చదవండి, అంటే స్టోరీస్ చదవండి అని చెప్తున్నారు. అండ్ లిమిట్ స్క్రీన్ టైమ్ టు 1 hour. 1 hour కన్నా ఎక్కువ స్క్రీన్ టైం అసలు ఇవ్వద్దు. అసలు యాక్చువల్లీ స్క్రీన్ టైం ఇవ్వద్దు అంటారు, బట్ 1 hour కన్నా ఎక్కువ ఇవ్వద్దు అని చెప్తున్నారు. అండ్ యూస్ బాడీ లాంగ్వేజ్ సచ్ యాజ్ లుకింగ్ హ్యాపీ ఆర్ సాడ్ టు లెట్ యువర్ చైల్డ్ నో హౌ యూ ఫీల్ అబౌట్ దేర్ బిహేవియర్. సో మీ బాడీ లాంగ్వేజ్ బట్టి మీ పిల్లలు మీరు హ్యాపీగా ఉన్నారా, మీరు సాడ్గా ఉన్నారా అని వాళ్ళకి తెలియాలి. అంటే వాళ్ళు చేసిన బిహేవియర్, ఇప్పుడు వాళ్ళు ఒకరిని కొట్టారనుకోండి, మనం ఏంటంటే మన బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళకి తెలియాలి మనం ఆ పని చేస్తుంటే మనం బాధపడుతున్నాము అని. మన బాడీ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అండ్ ఇప్పుడు వాళ్ళు ఒకరికి టాయ్స్ షేర్ చేసుకున్నారు, అది మంచి పని. వచ్చిన పిల్లలతో టాయ్స్ షేర్ చేసుకున్నారు, సో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆ హ్యాపీనెస్ మన ఫేస్లో కనిపించాలి అండ్ అది వాళ్ళు రికగ్నైజ్ చేయాలన్నమాట. సో ఈ ఏజ్లో వాళ్ళు అలా చేయగలరు. సో మన బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళు అర్థం చేసుకునేలాగా మనం చేయాలని చెప్తున్నారు. అండ్ డు నాట్ స్పాంక్ యువర్ చైల్డ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ డిసిప్లిన్, టాక్ టు యువర్ డాక్టర్. అంటే మనం యూజువల్లీ కొడతాం కదా, కొంచెం కొట్టకండి. మీకేమైనా మీ పిల్లల డిసిప్లిన్తో ప్రాబ్లం ఉంటే మీరు డాక్టర్స్తో మాట్లాడండి అని చెప్తున్నారు. బ్రష్ యువర్ చైల్డ్స్ టీత్ ఎవ్రీడే, యూజ్ ద టైనీ అమౌంట్ ఆఫ్ టూత్పేస్ట్. సో ఎవ్రీడే యాక్చువల్లీ బ్రష్ చేయమని చెప్తున్నారు పిల్లలకి. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి ఆఫర్ హెల్తీ ఫుడ్స్ ఇంక్లూడింగ్ ఫ్రూట్స్ అండ్ వెల్ కుక్డ్ వెజిటేబుల్స్. హెల్తీ ఫుడ్స్ వెజిటేబుల్స్ అని పెట్టమంటున్నారు. ఎప్పుడైనా దాహం వేసినప్పుడు వాటర్ కూడా ఇవ్వమంటున్నారు. అండ్ మీ పిల్లలకి ఏ ఫుడ్ పడదు, ఏ ఫుడ్ అయితే అలర్జీ అది చూసుకోమంటున్నారు. యూజువల్ ఇక్కడ ఏంటంటే గ్రేప్స్, హాట్ డాగ్స్ అని ఇచ్చారనమాట. సో మేక్ షూర్ చైల్డ్ గెట్స్ ఆల్ ద రికమెండెడ్ వ్యాక్సినేషన్. Follow-up care is a key part of your child treatment and safety. Be sure to make all okay. So next ఏంటంటే టైంకి వ్యాక్సిన్ తీసుకోండి అండ్ ఫాలోఅప్ అపాయింట్మెంట్స్ ఏమైనా షెడ్యూల్ అయి ఉంటే అవి మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళండి అని చెప్తున్నారు. సో ఇదండి 18 month మైల్ స్టోన్ అండ్ వ్యాక్సినేషన్ వీడియో. మీకు కనుక నా కంటెంట్ యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.